రీసెంట్గా జరిగినటువంటి సంఘటనలు మనం చూసాం అధ్యక్ష. మచిలీపట్నం కానివ్వండి, కాకినాడ కానివ్వండి, కర్నూలు జిల్లాల్లో లారీలు కొద్ది బియ్యం ఏదైతే ఉందో అదంతా కూడా మాయమైపోయినటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. తప్పకుండా దీనిపైన ఒక పూర్తి స్థాయి దర్యాప్తు చేసి మరి ప్రజల యొక్క సొమ్ముని కాపాడాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మంత్రి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ సభ్యులు రామచల్ల జనార్దన్ రావు గారు, ధూళిపాటి నరేంద్ర కుమార్ గారు, అదేవిధంగా కాగిత కృష్ణప్రసాద్ గారు ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. జనార్దన్ రావు గారు అన్నట్టు తప్పకుండా సంస్కరణలో భాగంగా ముఖ్యమంత్రి గారి చొరవతోటి ఈ రోజున ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం కూడా ఫామ్ చేసాం అధ్యక్ష. ఎందుకంటే గోడౌన్స్ నుంచే ఈ సరుకు వెళ్తున్నప్పుడు ఏ విధంగా ప్రైవేట్ వ్యక్తుల్లో చేతుల్లోకి వెళ్తుంది, అక్కడి నుంచి ఎట్లా డైవర్షన్ జరుగుతుంది పీడిఎస్ రైస్ అనే దానిపైన చాలా స్పష్టంగా ఆ సప్లై చైన్ని క్రాక్ చేయడానికి కోసం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి రోజు నుంచి కూడా అనేక ప్రాంతాల్లో తనిఖీలు చేసుకుంటూ చెక్ చేసుకుంటూ వస్తున్నాం అధ్యక్ష. అయితే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న బఫర్ గోడౌన్స్ గురించి నేను వివరిస్తాను అధ్యక్ష. ఎందుకంటే దీస్ ఆర్ ద ప్రైమరీ స్టాక్ పాయింట్స్ అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్న బఫర్ గోడౌన్స్ ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి సొంత గోడౌన్లు 4 అధ్యక్ష. వాటి స్టోరేజ్ కెపాసిటీ 25,500 మెట్రిక్ టన్నులు. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ నుంచి రెంట్ కోసం తీసుకున్న గోడౌన్స్ 3 ఉన్నాయి అధ్యక్ష. అది 10,500 మెట్రిక్ టన్నులు. అదేవిధంగా సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి 9 గోడౌన్లు తీసుకున్నాం అధ్యక్ష. అది 1,65,697 మెట్రిక్ టన్నులు అధ్యక్ష. స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అంటే కొన్ని సొంతంగా ఉన్నాయి, కొన్నేమో వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు అధ్యక్ష ప్రైవేట్ ఇన్వెస్టర్స్ తోటి. 72 గోడౌన్లు ఉన్నాయి అధ్యక్ష. అవి 8,56,893 మెట్రిక్ టన్నులు అధ్యక్ష. ప్రైవేట్ ఇన్వెస్టర్ గోడౌన్స్ అని గత ప్రభుత్వం ఫస్ట్ టైం ఆ పాలసీ తీసుకొచ్చారు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా 34 గోడౌన్లు ఆ రోజున ప్రవేశపెట్టారు. దానికి 7,46,724 మెట్రిక్ టన్స్ కెపాసిటీ ఉంది అధ్యక్ష. సో టోటల్ మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఈరోజు ఉంది 122 గోడౌన్స్. దానికి సంబంధించి 18,05,314 మెట్రిక్ టన్స్ అధ్యక్ష. అయితే ఇన్స్పెక్షన్ల గురించి గౌరవ సభ్యులు అడిగారు. ఇది ఖచ్చితంగా ఎవ్రీ మంత్ మేము మాకున్న డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ మేనేజర్స్ వీళ్ళందరూ కూడా ఇన్స్పెక్షన్స్ ఎవ్రీ మంత్ చేస్తారు అధ్యక్ష. సంస్కరణలో భాగంగా మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి ఒక సాఫ్ట్వేర్ తీసుకొచ్చాం అధ్యక్ష. దానివల్లనే ఈ అవకతవకలు బయటపడ్డాయి అధ్యక్ష. వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే కొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చి దాని గురించి రాష్ట్ర వ్యాప్తంగా 26వ తారీఖున నవంబర్ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ట్రైనింగ్ ఏర్పాటు చేసి రేపటి నుంచి ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ఆల్ స్టాక్స్ అండ్ గోడౌన్స్ జరగబోతోంది అని మా అధికారులు ప్రకటించినప్పుడు 27వ తారీఖున ఈ జేఎస్ వేర్ హౌస్ మచిలీపట్నం వాళ్ళు వచ్చి మా దగ్గర స్టాక్ షార్టేజ్ ఉందని చెప్పి టెక్నికల్ కారణాల వలన ఈ స్టాక్ షార్టేజ్ వచ్చిందని ఉత్తరం రాయడం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత జాయింట్ కలెక్టర్ గారు 4వ తారీఖున వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ప్రాథమిక అంచనాల మేరకు 185 టన్నుల 400 కిలోలు మెట్రిక్ టన్నుల 400 కిలోలు షార్టేజ్ ఆఫ్ ఫార్టిఫైడ్ రైస్, స్టోరేజ్ రైస్ మాకు చాలా స్పష్టంగా మాకు ఆధారాలు ఆ రోజు వచ్చినాయి అధ్యక్ష. అయితే ఆ కాంపౌండ్లో ఈ గోడౌన్తో పాటు ఇంకో గోడౌన్ కూడా ఉంది అధ్యక్ష. దాని పేరు ఐజీ సత్య వేర్ హౌస్ అని. సో ఈ 2 గోడౌన్లు ఇన్స్పెక్ట్ చేసి ఫిజికల్ వెరిఫికేషన్ అంటే మేము వెన్ వీ డూ అ ఫిజికల్ వెరిఫికేషన్ కేవలం బస్తాను చూసి బస్తా ఎంత ఉందని అనుకోం అధ్యక్ష. ప్రతి బస్తా కూడా దాన్ని వేయి చేయాలి. వేయి చేసిన తర్వాతనే డీటెయిల్డ్ ఫిజికల్ వెరిఫికేషన్ జరుగుతుంది అధ్యక్ష. దానివల్ల